ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 11వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు నిన్నటి శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తున్నారు. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో నివసిస్తూ అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞానదీపముతో నశింపచేస్తాను అని చెప్తున్నారన్నమాట. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.